నమస్తే శ్రీ సత్యాన్స్కు స్వాగతం. నా పేరు మోహన్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీ గోపాలకృష్ణ ఇతర అధికారులతో కలిసి రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న భద్రతా చర్యలను పరిశీలించేందుకు రెక్కి నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచిన రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో 3 అంచెల విధానంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. భద్రత పటిష్టంగా నిర్వహించేందుకు సెక్యూరిటీ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు 3 అంచెల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సివిల్ పోలీసులతో పాటు స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసులు, సిఐఎఫ్ పోలీసు బలగాలు రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా విద్యుత్ సరఫరా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 షిఫ్టులలో వీటిని పరిశీలనకు గెజెటెడ్ అధికారులతో పాటు పోలీసు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వీక్షించేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు. కౌంటింగ్ హాలు పనుల పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఎక్కడ సెక్యూరిటీలో గ్యాప్ లేకుండా చూస్తున్నామన్నారు. రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి అనుమతించిన వారికే ప్రమేశం ఉంటుందన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ శ్రీలత, ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాసరావు, వివిధ నియోజకవర్గాల ఆర్ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఈ 8 సెగ్మెంట్స్ ఉంటున్న ఆల్ సెన్సిటివ్ మెటీరియల్స్, ఈవీఎంస్ నుండి స్టాచ్యూటరీ, నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్స్ అన్నీ కూడా పెట్టి ఉన్న ఈ రైజ్ కాలేజ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ ఇదన్నీ కూడా నేను, ఎస్పీ గారు అండ్ వాళ్ళ అధికారులు ప్లస్ సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ వాళ్ళందరితో కలిపి ఎంటైర్ పెరిమీటర్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుందని కంప్లీట్గా ఒక రెక్కి చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ మనం డిప్లాయ్ చేసిన ఫోర్సెస్ సరిగా ఉంటుందా లేదా అని కూడా ఈ గ్యాప్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది ఒక సెక్లూడెడ్ ప్రమిసెస్ వలన ఈ ప్రమిసెస్కు ఉన్న సెక్యూరిటీ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము 3 డిఫరెంట్ లేయర్స్గా ఉండాలి. అవుటర్ లేయర్ ఎంట్రన్స్ నుండి ఎంటైర్ పెరిమీటర్ సెక్యూరిటీ స్టేట్ సివిల్ పోలీసెస్ చూసుకుంటారు. సెకండ్ ఇంటర్మీడియట్గా సెకండ్ గేట్ ఉంటుంది. ఇక్కడ సెకండ్ గేట్ నుండి ఈ థర్డ్ బిల్డింగ్ రావాలకు మధ్యలో ఉంటున్న ఈ బఫర్ స్పేస్ అన్నీ కూడా స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ వాళ్ళు ఇది కార్డన్ చేస్తారు. అండ్ ఇన్నర్ పెరిమీటర్ ఈ ప్లేస్ నుండి బయటగా లోపల ఉంటున్న అన్ని ఏరియాస్ అన్నీ కూడా కంప్లీట్గా సిఏపిఎఫ్ కంట్రోల్లో ఉంటుంది. సో అక్కడ ఉన్న అసిస్టెంట్ కమాండెంట్స్ అండ్ ఇక్కడ ఉంటున్న డిఎస్పీస్, అడిషనల్ ఎస్పీస్ వాళ్ళందరికీ కూడా కలిపి కంబైన్డ్గా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది హౌ టు డూ ది సెక్యూరిటీ. ఇది ఓవరాల్ మ్యాన్ పవర్ ప్లేస్మెంట్స్. ఇది కాకుండా అడిషనల్ సెక్యూరిటీలో మనకి సీసీటీవీ కెమెరాస్, సో ఈ 3 లేయర్లో కూడా చూడడానికి సీసీటీవీ కెమెరాసు, నైట్లో ఈ సీసీటీవీ కెమెరాస్ పనిచేయడానికి కావాల్సిన పవర్ బ్యాకప్ కూడా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఎస్పెషల్లీ ఫర్ ద కెమెరాస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సమ్ స్కెలిటల్ లైటింగ్ సిస్టమ్స్, ఈవెన్ పవర్ ఫెయిలియర్ అయినా కూడా బ్యాకప్లో స్కెలిటల్ పవర్ సిస్టమ్స్ పవర్ సప్లై బ్యాక్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ ఇన్నర్ పెరిమీటర్లో కూడా రావడానికి ఏర్పాటు చేశాము. ఎనీ 5 minutes ఇస్ ద రెస్పాన్స్ టైమ్ టు స్టార్ట్ ద జెన్సెట్. ఈ జెన్సెట్స్ కూడా ఎక్స్ట్రా లోడ్ కెపాసిటీ ఉన్న జెన్సెట్స్ ఇక్కడ జనరేటర్ సెట్ పెట్టడం జరుగుతుంది. దానికి ఉన్న ఆపరేటర్ కూడా 3 షిఫ్ట్లో ఇక్కడ వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. దీంట్లో గసెటెడ్ ఆఫీసర్స్ 2 ప్రతి షిఫ్ట్లో 8 గంటల షిఫ్ట్లో 3 షిఫ్ట్గా మొత్తం 6 గజెటెడ్ ఆఫీసర్స్ ప్రతిరోజు రావడం జరుగుతుంది. పోలీస్ సైడ్లో ఒక సిఐ, ఒక ఎస్ఐ ప్రతి షిఫ్ట్కి వీళ్ళిద్దరు ఉంటారు. 3 షిఫ్ట్ల వాళ్ళు కూడా ఇస్తారు. దాంతోపాటు ఆల్ పొలిటికల్ పార్టీస్కు ఆర్ఓస్
నోటీస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ విషయాలు వ్యూ చేయడానికి వాళ్ళు వాళ్ళకుంటున్న రిప్రజెంటేటివ్స్ ఇక్కడ పంపడానికి వీలు ఉంటుంది. వాళ్ళందరికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ ఏజెంట్స్ ఆర్ దర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎప్పుడప్పుడు ఇక్కడ రావాలంటే దే కెన్ గెట్ ద ఫస్ట్ 2 లేయర్ సెక్యూరిటీ క్లియర్ చేసుకొని ఈ కంట్రోల్ అండ్ కమాండ్కి లోపల వచ్చేసి వాళ్ళు చూసుకోవచ్చు. వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్ లాగ్ బుక్స్ ఉంటుంది, లాగింగ్ చేయాలి. వాళ్ళకి కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాలేజ్ మేనేజ్మెంట్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 1 వీక్లో ఈ కౌంటింగ్ హాల్స్కి ఉన్న పార్టిషన్స్ ఇదన్నీ కూడా పని జరుగుతున్న వలన జాగ్రత్తగా ఒక గజెట్ ఆఫీసర్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ప్లస్ 1 ఎస్ఐ ఫ్రమ్ ద పోలీస్ సైడ్ వాళ్ళిద్దరు కూడా పైలటింగ్ చేసుకొని ఇక్కడ లోపల జరుగుతున్న వర్క్స్ అన్ని కూడా పర్యవేక్షణ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎక్కడ కూడా లూప్ హోల్స్ కాకుండా ఎక్కడ కూడా సెక్యూరిటీ గ్యాప్ కాకుండా కంప్లీట్ ఏరియాస్ మనం చూడడం జరుగుతుంది. అండ్ వితౌట్ పొలిటికల్ పార్టీస్ నో స్ట్రాంగ్ రూమ్ క్యాన్ బీ ఓపెన్డ్ వితౌట్ ఇంటిమేషన్ టు ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, నో యాక్సెస్ ఇన్సైడ్ ద పెరిమీటర్. నమస్కారం అండి. ఈరోజు రైజ్ కాలేజ్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్కి సెక్యూరిటీ ఇవాల్యుయేషన్ చేయడం జరిగింది. అందులో మేము 3 కార్డన్లో సెక్యూరిటీ పెట్టడం జరుగుతుంది. సో ఇన్నర్ మోస్ట్ కార్డన్లో మన దగ్గర సిఏపిఎఫ్లో సిఆర్పిఎఫ్ నుంచి ఫోర్స్ వచ్చాయి. దాని తర్వాత తమిళనాడు స్పెషల్ పోలీస్ కూడా వచ్చారు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ గార్డ్స్ మధ్యలో ఉన్న కార్డన్స్లో ఉంటారు. బయట ఉన్న మూవింగ్ పార్టీస్తో పాటు అన్ని గేట్స్ మ్యాన్ చేయడానికి ప్రకాశం పోలీస్ నుంచి సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. సో కలెక్టర్ గారు చెప్పేటట్లు ఆథరైజ్డ్ డిఓ అథారిటీ ఇచ్చిన పాస్ల ప్రకారంగా లోపల పంపడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేస్లు కూడా సెపరేట్ కేటాయించడం జరిగింది. దాంతోపాటు మేము అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లతో పాటు కంటిన్యూస్ పవర్ సప్లై, కంటిన్యూస్ సీసీటీవీ మానిటరింగ్, అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ ఆఫ్ ఫైర్ టెండర్. నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో అధునాతనమైన టెక్నాలజీతో గుండె శస్త్రచికిత్స చేసి విజయవంతం చేయడం జరిగిందని కార్డియాలజిస్ట్ డాక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన 67 సంవత్సరాల వెంకట్రావుకు గుండె నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇదివరకే ఆయనకు గుండె ఆపరేషన్ చేయడం జరిగిందని గుర్తించిన వైద్యులు టవర్ వాల్ ద్వారా సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని అన్నారు. టవర్ అన్ని నూతన విధానం కొన్ని సెంటర్స్లో మాత్రమే ఉందని, ప్రస్తుతం ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా వాసులు ఛాతీ నొప్పితో బాధపడుతున్నా మరే ఇబ్బందులున్న కిమ్స్ హాస్పిటల్లోని కార్డియాలజీ విభాగంలో సంప్రదించి మంచి చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో సీఈఓ అంకిరెడ్డి, మేనేజర్ అమర్నాథ్, వైద్య బృందం పాల్గొన్నారు. వ్యక్తికి సివియర్ అయర్టిక్ స్టీనోసిస్ అని అంటే గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం మూసిపోవడం వల్ల ఆయనకి ఏంటి అని అంటే నడిచినప్పుడు ఛాతి బరువుగా ఉండడం, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇట్లాంటి లక్షణం ఉన్న పేషెంట్కి ఒక సాధారణంగా సివియర్ అయర్టిక్ స్టీనోసిస్ ఉన్న పేషెంట్కి సర్జరీకి పంపిస్తాం. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ, అంటే ఛాతి మొత్తం ఓపెన్ చేసి ఆయన బైపాస్ మిషన్ మీద కనెక్ట్ చేసి వాళ్ళు మార్పిడి ఆపరేషన్ 2 ఇయర్స్గా ప్రపంచంలో ఏంటి అని అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్లో భాగంగా ఒక చిన్న సూచర్ లేని పద్ధతి ద్వారా, అంటే కేవలం కాల్ నుండి ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా టావీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాల్వ్ ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏమంటే ప్రెస్ మీట్లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం 4 ఏళ్ళు వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ 1.5 year నుండి ఎక్కువగా వస్తుంది. అది కూడా ఏంటంటే పర్టికులర్గా సిటీస్లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక 2 నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది. ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది. సో అందుకని రెండోసారి వాల్ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేసినారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్గా టావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వాల్వ్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా, ఏ మందు అవసరం లేకుండా, బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది. సో ఈ టావీ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల
పేషెంట్ కేవలం 3 రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా కాస్ట్ హయ్యర్ సిటీస్లో ఇవంతా కూడా ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటాయి. మనం కేవలం వాల్ ఛార్జెస్ మటుకే ఇంత మినిమల్ హాస్పిటలేషన్ ఛార్జెస్ తోటి పేషెంట్కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో దీన్ని అందరూ కూడా ఇదేంటంటే పేషెంట్ అవగాహన కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వల్ల అందరూ కూడా ఇట్లాంటి ఫెసిలిటీని ఇంత హైయర్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో వచ్చిందని అంటే దాని బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం ఆ చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే ఒక పేషెంట్ అందుబాటులో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉంటుంది. అది ఏదైనా అడ్వాన్స్మెంట్ వచ్చింది దానికి. సో అంతటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికీ మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రెండోది ఏంటి అని అంటే ఈ సదుపాయాన్ని అందరూ తెలుసుకొని మరింతగా కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తున్నందుకు మీరందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేపించుకున్నాను. నన్ను 3 రోజులు డిశ్చార్జ్ చేసి పంపిస్తే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ట్యావీ అనేటువంటి కొత్త ప్రొసీజర్ను మనం ఇక్కడ చేయడం జరిగింది. సో అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము. కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పి ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మామూలుగా ఒక 25 lakhs వరకు ఉంటుంది. అదర్ దీంట్లో అయితే 25 to 30 lakhs ఉంటుంది. మనం దాన్ని 15.25 lakhsలో చేసాం. దీంట్లో ఇంప్లాంట్ కాస్ట్ దాదాపు 12.25 వరకు ఉంటుంది ఆ ఇంప్లాంట్ కాస్ట్. సో మిగిలినది మన ప్రొసీజర్ ఛార్జెస్ కానీ మందులకు కానీ అన్నిటికి కానీ కలిపి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు సూచించారు. మానసిక ఒత్తిడికి గురి కావడం ద్వారా బీపీ వంటివి ఎక్కువగా వస్తున్నాయని వీటిని నిరోధించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డేను పురస్కరించుకొని ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. కార్డియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో 40 సంవత్సరాలు పైబడిన వారిలో హైపర్ టెన్షన్ కనిపించేదని, ప్రస్తుతం 40 సంవత్సరాలలోపు వారిలో కూడా ఎక్కువగా ఇది కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైపర్ టెన్షన్ను సాధారణ పద్ధతులు, మందులు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి శ్రీదేవి, అసోసియేట్ ప్రొఫెసర్ తిరుమలరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్, పలు విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. తొలుత హైపర్ టెన్షన్ గురించి వెంకటేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. You know that polyunsaturated fatty acids are good for health compared to the saturated fatty acids. In rural areas also now we are getting a hypertension cases. Is there a relation between those not consuming who are taking the other oils? ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ అంటే బీపీ, దానికి సంబంధించినటువంటి అవగాహన చేసుకునే రోజు అనమాట. దాన్ని ఏమంటారంటే వరల్డ్ హైపర్ టెన్షన్ డే అంటారు. ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా అసలు హైపర్ టెన్షన్ అంటే బీపీ అంటే ఏంటి, సో దానికి ఏదైనా బీపీ రీడింగ్ ఎలా చేయాల్సి వస్తుంది, అలాగే బీపీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే బీపీ ఏ కారణాల వలన వస్తుంది, అలాగే బీపీ వల్ల లాంగ్ స్టాండింగ్గా అసలు ఏదైనా అవయాలు దెబ్బతింటాయా, అసలు దానికి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, దాని ఏమైనా మిత్ అంటే ఏంటి, అపోహలు ఏమైనా ఉన్నాయా, దాని రెమెడీ అంటే దాని నివారణ ఉపాయాలు ఉన్నాయా, దాని అన్నిటి మీద ఎక్స్టెన్సివ్గా ఇవాళ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, మా అసిస్టెంట్ ప్రొఫెసరు కార్డియాలజీ డిపార్ట్మెంట్ గారు మాట్లాడటం జరిగిందండి. సో మా కార్డియాలజీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి నిజంగా చాలా ధన్యవాదాలు. ఒక డయాబెటీస్ అయితేనేమి, లేకపోతే హైపర్ టెన్షన్ అయితేనేమి, లేకపోతే ఇలా కళ్ళద్దాలు వాడటం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఆల్టర్నేటివ్ పర్సన్ కూడాను చాలా ఈ హైపర్ టెన్షను, షుగరు, లేకపోతే ఇంకా ఏదన్నా రిఫ్రాక్షన్ అంటే కంటికి సంబంధించినటువంటి కళ్ళజోళ్ళు అలాంటి వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ టాపిక్ ఇవాళ మా డాక్టర్స్కి, మా పీజీలకి, మా స్టూడెంట్స్కి చెప్పడం వలన నిజంగా చాలా అవగాహన కలిగించడం కూడా జరిగింది. పిహెచ్సిలో ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ రోగుల్ని,
అలాగే మద్దిపాడులో ఉన్నటువంటి గ్రామస్తులతో కూడాను మా వాళ్ళు అవేర్నెస్ కార్యక్రమం కండక్ట్ చేసి దాని తర్వాత ర్యాలీ రూపంలో దాదాపుగా 1-2 కిలోమీటర్లు కూడా ర్యాలీ రూపంలో కూడా వెళ్ళి అక్కడున్న ప్రజలను కూడాను ఈ బీపీ అనే వ్యాధి ఎందుకు వస్తుంది, దాని నివారణోపాయాలు అన్నిటి మీద మాట్లాడటం జరిగిందండి. పూర్వము ప్రతి ఒక్క ఓన్లీ హైపర్ టెన్షన్ డే గురించి ప్రజలకి దీని మీద అవగాహన కల్పించడం కోసం అసలు హైపర్ టెన్షన్ అనేది ఒక వ్యాధి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండటం కోసం, ఇది హైపర్ టెన్షన్ డిటెక్ట్ అయిన తర్వాత ఎటువంటి మెడిసిన్స్ వాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో WHO ఇలా సంవత్సరంలో ఒక తారీఖుని ఓన్లీ హైపర్ టెన్షన్ డేగా ప్రకటించింది. అంటే మన బ్లడ్ ప్రెషర్ని కరెక్ట్గా చూసుకోవాలి, కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మెడిసిన్స్ ద్వారానా లేకపోతే న్యాచురల్ పద్ధతి ద్వారానా, ఒక ఫుడ్ హ్యాబిట్స్ వలన లేకపోతే ఒక ఎక్సర్సైజ్ వలన ఇలాంటి జాగ్రత్తలని తెలుసుకోవాలనే ఉద్దేశం. తర్వాత ఇవన్నింటిని మనం కంట్రోల్లో ఉంచడం ద్వారా మన యొక్క ఆయుష్ని పెంచుకోవడం. ఇలా హైపర్ టెన్షన్ డేని ఒక థీమ్ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డాక్టర్ ఏడుకొండలరావు గారు మన ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా నిర్వహించాము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని. కాబట్టి మా ఇక్కడ ఉన్నటువంటి యంగ్ డాక్టర్స్, మా కొలీగ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. హైపర్ టెన్షన్ అనేది సహజంగా మనం ఒక సైలెంట్ కిల్లర్గా చెప్పవచ్చు. ఒక గుండె జబ్బు ఉంటే అతనికి గుండె నొప్పనో ఆయాసమనో తెలుస్తుంది, లేదంటే ఒంటేలు సమస్యలు వస్తుంటే ఒంటేలు సరిగ్గా రాకపోవడం అంటే తగ్గిపోవడం, ఇలా తగ్గిపోవడం అంటే ఏమైనా కిడ్నీ డాక్టర్ని కలుద్దామని ఆలోచన, కాళ్ళకి నీరు వస్తుంటే ఏమైనా కిడ్నీ సమస్య ఉందేమైనా ఆలోచన, ఇలా ఒక్కొక్క మనకు వచ్చే లక్షణాలను బట్టి మనం డాక్టర్ని సంప్రదించవచ్చు. కానీ బీపీ వచ్చేసరికి స్పెసిఫిక్గా పలానా కంప్లైంట్ మనం చెప్పలేం. ఈ పేషెంట్ బీపీ ఉందని బీపీ లేదని అతను చెప్పేదాన్ని బట్టి మనం చెప్పలేం. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఒక్కసారైనా బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేసుకోవడం వల్ల మనం అప్పుడు ఎర్లీగా ఏమైనా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిటెక్ట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఫాలో అవుతాం. హైపర్ టెన్షన్ అనేది 18 సంవత్సరాలు నిండిన ఎవరికైనా రావచ్చు. 18 సంవత్సరాల పై ఏజ్ వాళ్ళకి ఇంకా సంబంధం లేదు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, అంటే కొంతమంది స్ట్రెస్కి గురవుతారు, ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, వీటి వల్ల కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానివల్ల హైపర్ టెన్షన్ వస్తుందని ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుని ఈ హైపర్ టెన్షన్ అనేది రాకుండా చేసుకోవడానికి నిర్ణయించుకున్నాము. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, అలాగే స్ట్రెస్ అంటే ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తే మనకి స్ట్రెస్ తగ్గుద్ది. స్ట్రెస్ తగ్గడం అంటే డైలీ లైఫ్లో అందరికీ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అది ఎలా తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. దాంతోపాటు ఇంకా ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అనే దానికి థీమ్ అనేది ఏం చెప్పారంటే ఎలా కరెక్ట్గా మెజర్ చేయాలి, కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలాగా మనం నేర్చుకోవాలనేది చెప్పారు. పీజీస్ అంటే ఇప్పుడు పీజీస్ అనేవాళ్ళు యంగ్ అడల్ట్స్ అంటే ఎదుగుతున్న మొత్తం సమాజం కాబట్టి వాళ్ళు ఈ అవగాహన తెలుసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్లో చేర్చుకొని దాన్ని బట్టి వాళ్ళు హైపర్ టెన్షన్ రాకుండా ఎలా అవాయిడ్ చేయాలనేది నేర్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడిని వీళ్ళు నేర్చుకునేది కొంతమంది చెప్తారు, వాళ్ళు కొంతమంది చెప్తారు. సో కొంతమందికి అవేర్నెస్ అనేది ఇస్తే అది అలా స్ప్రెడ్ అవుతుంది. 1:3 రేషియో లాగా, అంటే ఒకరు తెలిస్తే ముగ్గురు చెప్తారు, ఆ ముగ్గురు ముగ్గురు చెప్తారు. అలా చేయడం వల్ల, ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగడం వల్ల మీకు నోటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. బులెటిన్లో చిన్న విరామం. వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవ మహోత్సవాలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద అమ్మవారి సేవా సమితి సభ్యులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం రంగారెడ్డి చెరువు నుండి 108 మంది మహిళలు కలశాలతో నీరు తెచ్చి అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు జగదీష్ అన్నారు. సాయంత్రం 6 గంటలకు జరిగే నగరోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. శనివారం 2వ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు. అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ దంపతులు అమ్మవారికి పట్టు చీర, సామూహిక కుంకుమార్చనకు కావలసిన వస్తువులు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రసాద్, ఏ కృష్ణమోహన్, బద్రీనాథ్, పువ్వాడ సురేష్, లీలా కుమార్, హనుమంతరావు, వెంకటేశ్వర్లు, కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రుద్ర
వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జగదీష్ కానీ ప్రసాద్ కానీ నాకు తెలిసి వీళ్ళు ఈ కార్యక్రమం కోసం వాళ్ళు ఎంత తపనబడి ఈ కార్యక్రమం చేస్తుంటారో నాకు నిజంగా ఈ కార్యక్రమం వాళ్ళు చేయటం దాంట్లో మనం కూడా పాలు పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను నా చేతనైన సహాయం నేను చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అమ్మవారి కుంకుమ పూజన తర్వాత 108 కలశాలతో తీసుకొని రంగారాయుడు చెరువు దగ్గర నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ కలశాలతో అమ్మవారికి శివుడికి అభిషేకం చేయటం, రేపు హోమము, చండీ యాగము, తర్వాత ఇవాళ నగరోత్సవము, తరువాత అంటే ఒక అద్భుతంగా ఒంగోలులో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒక చూసి కళ్ళు విందుగా అమ్మవారిని ఇంత గొప్పగా చేసుకుంటున్నాం మనం అని చేసే విధంగా చేయటం, వారిద్దరికే కాకుండా ఈ కమిటీ సభ్యులందరికీ దీంట్లో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా పెద్ద ఎత్తున చేయటానికి వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒంగోలు నగరంలోని ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ కూడా ఈరోజు నగరోత్సవానికి, రేపు హోమాలకి, చండీ హోమాలకి, కార్యక్రమాలకి అన్నిటికి కూడా పాల్గొని ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం చేసి మళ్ళీ ఈరోజు రేపు మధ్యాహ్నం వేల మందికి అన్న సంతర్పణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నా వంతు కాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వీరికి సహకరించడం జరిగింది. ఆ చీరల విషయంలో కానీ అన్ని విషయంలో కూడా వారు కూడా సహకరించడం జరిగింది. జై వాసవి, జై వాసవి. ఆర్యవైశ్య సోదరులకు సోదరమణులకు అందరికీ మా కృతజ్ఞతలు. మాకు అందరూ కూడా సహకరించారు బాగా. మేము ఇది 2వ సంవత్సరం చేసుకుంటున్నాము. మొదటి సంవత్సరము పోయిన సంవత్సరం అందరూ సహకరించారు. మన కుప్పం ప్రసాద్ అన్న కానీ మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు సహకరించిన కార్యకర్తలు కానీ, తర్వాత మన కమిటీ సభ్యులు కానీ, లేదా మన కుప్పం ప్రసాద్ అన్న మా ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి కుప్పం ప్రసాద్ గారు కానీ చాలా ఇప్పుడు శారీస్ కానీ వాటన్నిటికి కూడా మాకు కొంచెం ఖర్చు తక్కువగా ఉందనగానే ఆయన మాకు ఎంతో సహకరించారు. ఎమ్మంటే మాట్లాడి బాలినేని వాసవి తోటి చెప్పి చీరలకు ఆయన చేతుల మీదుగా స్వయంగా ఇప్పించారు. ప్లస్ కుప్పం ప్రసాద్ గారు మన ప్రణితులు అమ్మవారికి కుంకుమ పూజలోకి పెట్టుకోవడానికి ప్రతిమలు 250 ప్రతిమలు తెప్పించి ప్రతి ఒక్కరికి అందేలాగా ఇచ్చేసి కుంకుమ పూజలో కూర్చునేలాగా చేశారు. ఈరోజు కార్యక్రమం వచ్చేసేటప్పటికి ఉదయం 230 కలశాలతోటి రంగారాయ చెరువు దగ్గర నుంచి నీరు తీసుకొని అభిషేకం జలం తీసుకొని మన అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. ప్లస్ ఇప్పుడు కుంకుమ పూజ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత సాయంకాలం గొప్పగా ఊరేగింపు జరుగుతుంది, నగరోత్సవం. అందరూ రావాలి. ప్లస్ రేపు వచ్చేసి చండీ యాగం ఉంది రేపు ఉదయము. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది. ఆర్యవైశ్యులుగానే కాదు, ఆర్యవైశ్యులు ప్లస్ అందరూ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆహ్వానితులు అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా. వ్యవసాయ రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల కౌంటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయే అవకాశం ఉందని, కొత్తగా వచ్చే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కోరారు. సిపిఐ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నిర్వీర్యం చేశారని ప్రసాద్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నాడని తెలిపారు. ఇటీవల సంభవించిన తుఫాన్ నష్టపరిహారాన్ని ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు. గుండ్లగమ్మ ప్రాజెక్టు గేట్లకు మరమ్మతు చేయలేదని, తత్ఫలితంగా 2-3 టీఎంసీలు నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేసి నీటిని వృధా కానివ్వకుండా చూడాలని, కాలువలో పూడికితీత పనులు చేపట్టాలని కోరారు. రబీ సీజన్ నాటికి రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డీ హనుమారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వీరారెడ్డి, పాపులూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీకి నిన్న 13వ తారీఖు ఎన్నికలు పూర్తయ్యాయి. మరో 3-4 దశలు పార్లమెంటుకు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. రాబోయేటువంటి ఎన్నికల్లో
రేపు 4వ తారీఖు జరగబోయేటువంటి కౌంటింగ్లో ఇటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఓడిపోయేటువంటి పరిస్థితి ఉన్నదని రైతాంగం, అదేవిధంగా రైతు సంఘాలు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అభిప్రాయపడుతూ ఉన్నాయి, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి ప్రభుత్వాలు ఏవైనప్పటికీ రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగం పట్ల, వ్యవసాయ అనుబంధ రంగాల పట్ల వచ్చేటువంటి ఏర్పడబోయేటువంటి కొత్త ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిఎస్ గారికి మరి రైతు సంఘం వైపు నుంచి లెటర్ కూడా రాయటం జరిగింది. మరి ఇవాళ ఉదయం ఈరోజు రేపట్లో వేస్తాము అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ ఖరీఫ్ సీజన్ వర్షాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి. అట్లాగే వ్యవసాయ రంగానికి కావలసినటువంటి ఇతర పనిముట్లు, వ్యవసాయ పనిముట్లు వీటన్నిటిని కూడా మరి తక్షణం అందించేదానికి రాబోయేటువంటి నూతన ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రైతులకి అవసరమైనటువంటి మరి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు నాణ్యమైనటువంటి వాటిని అందించేదానికి కృషి చేయాలి. అదేవిధంగా రైతులకి, కౌలు రైతులకు అవసరమైనటువంటి బ్యాంకు రుణాలని తక్షణం అందించేదానికి కూడా మరి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఆ రకంగా రైతు సంఘాలతో కూడా సమన్వయం చేసుకొని ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఆ రకమైనటువంటి దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2005లో ప్రారంభించిన ఎలుగొండ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తయి దాదాపు 20 లక్షల మంది ప్రజలకి తాగునీటికి, 4 లక్షల చిల్లరగా పైగా భూమికి సాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆ నీరు అందని పరిస్థితి. అంతేకాకుండా తూర్పు ప్రాంతంలో దాదాపు 7 మండలాలు 3 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 1,40,000 ఎకరాలకి అది రబీలో కానీ ఖరీఫ్లో కానీ నీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరి దురదృష్టవశాత్తు 22 ఆగస్టు 31వ తారీఖున గేటు కొట్టకపోవడం జరిగింది, 3వ నెంబర్ గేటు. దీని మీద రైతు సంఘాలుగా అనేక వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగానే, ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా మొన్నటిదాకా గేట్లు బిగించిన పరిస్థితి, ఇవాళ గేట్లు బిగించే పని కొనసాగుతూ ఉంది. కాలువలు అనేక ప్రాంతాల్లో కాలువలు రూపంలో ఉన్నాయి. వాటిని అందించడం ద్వారా మాత్రమే గ్రావిటీ మీద రైతులకు ప్రయోజనం చేకూరుద్ది తప్ప మెయిన్ కెనాల్ నీళ్ళు ఇచ్చి 30,000 ఎకరాల మీద నీళ్ళు ఇచ్చామని డిపార్ట్మెంట్ చెప్పుకుంటూ ఉన్నారు. ఎకరానికి తడికి 4,000 ఖర్చు అవుతుంది, ఆయిల్ ఇంజన్లు పెట్టుకొని, పైపులు పెట్టుకొని. ఆ పరిస్థితుల్లో కాకుండా కాలువ చివరిలాగా పంట కాలువలను కూడా పూర్తి చేసి వచ్చే సీజన్లో అయినా నీళ్లు అందించాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రేపు ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం ఎవరు వచ్చినప్పటికీ ఈ సమస్య తీవ్రతను గుర్తించి పరిష్కారం చేయాలని పశ్చిమ ప్రాంతంలో ఉండే వెలుగొండ ప్రాజెక్టు కొరవ పనులు కూడా పూర్తి చేసి రైతాంగానికి, ప్రజానికి సాగు తాగునీటిని అందించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో రైతు సంఘంగా మిగతా రైతు సంఘాలను కూడా కలుపుకొని సిద్ధంగా ఉంటాం. ఒత్తిడి పెంచడానికి మా ప్రయత్నాలు మా వైపు నుంచి మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సామాజిక వనాలు సక్రమమైనటువంటి ప్రభుత్వ ధరలు నియంత్రణ లేని కారణంగా అరకొర ధరలతో అమ్ముకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా హార్టికల్చర్ కూడా ఇవాళ అనేక ఉద్యానవన పంటలు మన జిల్లాలో సాగుతూ ఉన్నా తీవ్రమైన నీటి ఎద్దటి వలన సరైనటువంటి పంటలు అంటే మన వైపు ఇప్పుడు మామిడి తోటలు ఉన్నాయి మన ప్రాంతంలో అనేక చోట్ల. బాగా కాపు ఉండాల్సింది నీటి ఎద్దడి వలన కాపు లేకుండా పోయింది. ఇతర నిమ్మ, బత్తాయి ఇవి కూడా బాగా నీటి ఎద్దడితోటి రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి రైతాంగానికి నీళ్లు తోలుకోవటానికి ప్రభుత్వం మొత్తం నీళ్ళకి అయ్యేటువంటి ఖర్చును కూడా భరాయించి తోటలు ఎండిపోకుండా కాపాడాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వ అధికారులు. ధిక్కార కవి కలేకురి ప్రసాద్ 11వ వర్ధంతి కార్యక్రమం
ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. కలేకూరి ప్రసాద్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కన్వీనర్ చప్పిడి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలేకూరి ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. కలేకూరి ప్రసాద్ కలంలో తన్మయత్వం చెందుతుందని, చెమట చుక్కల శ్రమ ఫలితాన్ని, దగాపడ్డ బతుకుల జీవితాల వ్యధలను కథలుగా చెప్పిన మహాకవి కలేకూరి ప్రసాద్ అని బహుజన రచయితల వేదిక రాష్ట్ర నాయకులు తంగిరాల సోని అన్నారు. ఫెడరల్ క్యాస్ట్లని సైతం ఆకట్టుకున్న కలేకూరి ప్రసాద్ ఎన్నో అద్భుతమైన వ్యాసాలు, సినీ పాటలు రాసిన పబ్లిసిటీ కోరని గొప్ప కవి అని అన్నారు. తాను కరిగిపోతూ కవిత్వాన్ని బ్రతికించిన ధిక్కార స్వరం కలేకూరి ప్రసాద్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నూకుతోటి రవికుమార్, ఎజ్రా శాస్త్రి, దాసరి సుందరం, మొగలిదేవ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ కలేకూరి ప్రసాద్, జోహార్ యువక, జోహార్ కలేకూరి ప్రసాద్, అమర్ హే యువక, అమర్ హే యువక. చేతిలో హెల్త్ ప్యాంథర్స్ లేకపోతే అవుట్లుక్ లేకపోతే ఇండియా టుడేనో ఏదో ఒక గొప్ప సాహిత్య పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకం ఆయన సంతలో ఉంటారు. కలేకూరి గురించి చెప్పాల్సిన పని ఎక్కడైనా సరే ఏ సభలో ఉన్నా కానీ అతను చూస్తే మనం కలేకూరి అని చెప్పవచ్చు. అంత గొప్పవాడుగా కావడానికి గల కారణం ఏంటంటే కేవలం చదవడం వల్లనే. శ్రీనివాస ప్రింటర్స్ దగ్గర మేము అందరం కలవడం, ఆయనతో కలిసి ఈ సాహిత్య సంభాషణలు చేయడం అంటే నిజంగా ఒక గొప్ప సందర్భం. నేను రాజమండ్రి నుంచి రావడం, అంతలోకే కలేకూరి ఇక్కడ తారసపడడం నిజంగా చాలా గొప్ప విషయం. ఆ నేపథ్యంలోనే అంటే మేము అక్కడుండి ఇక్కడ కలేకూరిని చూడడం చాలా కష్టం అవుతుంది. నేను ఇక్కడికి ఉద్యోగరీత్యా ఇక్కడికి రావడం వల్ల కలేకూరి కలవడం, మధు నగేష్ బాబు కలవడం, లేకపోతే బయట దేరీష్ కలవడం, వీళ్ళందరూ కూడా చరిత్ర దుఃఖిత పొరల్లో కూరుకుపోతుంది. ఒక దళితులకే కాదు మొత్తం దేశానికే ఇవాళ అవసరం అంబేద్కర్ అంటూ వామపక్షవాదులను హెచ్చరించి భీమపక్షవాదులకు కూడా బాధ్యతను గుర్తు చేశాడు. ఆర్థిక తీవ్రవాద ఉధృతిలో వస్తూ వినిమయం సంబంధాలు పెరుగుతున్న తరుణంలో బౌద్ధ ఆవశ్యకతను కలేకూరి ప్రప్రమంగా రుజువు చేశాడు. బౌద్ధాన్ని ఒక పర్యాటక రంగంగా దిగజార్చిన పాలక వర్గాల కుట్రను ఛేదించి అంబేద్కర్ ప్రతిపాదించిన నవయాన బౌద్ధాన్ని, హేతుబద్ధతను, ఆచరణను, అనివార్యతను కలేకూరి అనేక వ్యాసాల్లో విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నులాసెలు నీరై కారగా కట్నపు జ్వాలల సమిధైపోయావా, కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా. విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నులాసెలు నీరై కారగా కట్నపు జ్వాలల సమిధైపోయావా, పారాణింకా ఆరనలేదు, తోరణాలు కళవాడనలేదు, పెళ్లి పందిరి తీయనలేదు, బంధువులిండ్లకు చేరనలేదు, కళకళలాడే ఓ నవవధువా, కళకళలాడే ఓ మనవోమా. కలేకూరి ప్రసాద్ వంటి వాళ్ళు పురుషోత్తములుగా మిగులుతూ ఉంటారు. నాకు తెలిసి నేను భాషాకారుని కాదు, సాహిత్యకారుని కాదు. వారి ఆలోచన, వారి ఆశయాల్లో నా వంతుగా నేను పాటిస్తున్నటువంటి నా ఆచరణలో భాగంగా కలేకూరి ప్రసాద్ గారిని స్మరించుకుంటూ ఒక చిన్న ప్రాస శీర్షికని వినిపించాలని మీ అందరి ముందు నేను వినిపిస్తాను. ఈ సహజంగా మనం ప్రయాణిస్తూ ఉంటే కొంతమంది ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలో మొత్తం 38 ఉన్నాయని, వీటిలో దాదాపు 4000 సీట్లు ఉన్నాయని అన్నారు. 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పారు.
1 సంవత్సరం 2 సంవత్సరాల వ్యవధిలో గల కోర్సులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు పలు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో ఎటువంటి ఫీజు ఉండదని, ప్రైవేట్ ఐటీఐలలో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అవకాశం ఉందని అన్నారు. 24-26 సంవత్సరానికి అడ్మిషన్స్కి ఆన్లైన్ అడ్మిషన్స్కి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు లేదా ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ జూన్ నెల 10వ తారీఖు వరకు వాళ్ళు ఐటీఐ పాస్ అయినటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ ఐటీఐ చేరటానికి ఉత్సాహం ఉన్న విద్యార్థులు మా ఐటీఐ నందు సంప్రదించి జూన్ 10లోపు ఆన్లైన్లో వాళ్ళ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దానికి ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. iti.ap.nic. అని ఇవ్వడం జరిగింది. మనకి జిల్లాలో 3 ప్రభుత్వ అదేవిధంగా 36 ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఉన్నవి. కాబట్టి ఆయా ప్రదేశంలో ఉత్సాహం కలిగినటువంటి విద్యార్థులందరూ ఆయా కాలేజీల్లో అడ్మిషన్ కోరడానికి ఉత్సాహంగా ముందుకు రావాలని ఈ విధంగా చెప్తున్నాము. ముఖ్యంగా మనకి ఈ 2 సంవత్సరాల కోర్సులు 1 సంవత్సరం కోర్సులు ఐటీఐలో ఉన్నవి. ఎలక్ట్రీషియన్, ఫిట్టరు ఇలాంటివి కొన్ని 2 సంవత్సరాల కోర్సులు కలవు. అదేవిధంగా మెగ్డీజులు, వెల్డరు అనే కోర్సులు కూడా 1 సంవత్సరంలోనే వాళ్ళు స్వయం ఉపాధి పొందటానికి అవకాశం కలదు. ఆఫ్టర్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మేము ప్రతి ఒక్క విద్యార్థికి ప్లేస్మెంట్ కూడా మేమే ప్రైవేటు యాజమాన్యంలో మేము చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జిల్లాలో మొత్తం ఉన్నటువంటి ఈ 39 కాలేజీల్లో సుమారుగా 4,000 వరకు సీట్లు కలవు. అదే 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా ఉన్నది. అదేవిధంగా మనకి ఆర్టీసీలోను రైల్వేలోను కూడా పిల్లలందరూ కూడా అడ్మిషన్ అయిన వాళ్ళందరికీ కూడా పాస్ అయితే వెంటనే వాళ్ళందరికీ కూడా అక్కడ ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఉపాధి కోరుకునే యువత ఐటీఐలో అడ్మిట్ అయ్యి త్వరలోనే 2 సంవత్సరాలు లేదా 1 సంవత్సరంలోనే వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని సక్సెస్ కావాలని వాళ్ళ జీవితంలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్ హైపర్ టెన్షన్ డేను పురస్కరించుకుని మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అధిక రక్తపోటు అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, అది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై ర్యాలీలో నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చిన వారికి బీపీ నిర్ధారణ పరీక్షలు చేశారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్, ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి శ్రీదేవి, ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ భగీరథి దేవి, మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శ్రావణ్ కుమార్, ఆనంద్ మోహన్, జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా నేను తరచుగా బీపీ చెక్ చేయించుకున్నమరియు మరియు క్రమం తప్పకుండా మందులు వాడుననియు ప్రతిజ్ఞ చేయుచున్నాను. వీటితో పాటు వైద్యాధికారుల సూచనల మేరకు నా జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ అనగా ఆరోగ్యం అలవరుచుకొని శారీరక వ్యాయామం చేయుచు బీపీని నియంత్రణలో ఉంచుకునేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు సమాజంలో ఉన్న తోటి వారిలో బీపీ స్క్రీనింగ్ యొక్క ప్రాధాన్యత వివరించి ఆరోగ్యకర జీవన ప్రమాణాలు అలవరుచుకున్నట్లో అవగాహన కల్పించి తద్వారా గుండె సంబంధ వ్యాధులు నియంత్రణలో బాగా
భాగస్వామి అవుదనని సన్నం అవుతాయి అన్నమాట. అప్పుడు బ్లడ్ పోవాలి, రక్తం పోవాలి అంటే ప్రెషర్తో పోవాలి. బాగా ఉందనుకోండి, స్పేస్ ఎక్కువ ఉందనుకోండి, ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే మనకి ఏజ్ రావటమో అప్పుడు ఇవి సన్నపడుతుంది అనమాట ఆ గొట్టము. అప్పుడే దాంట్లో నుంచి బ్లడ్ ఫ్లో అవ్వాలంటే కొంచెం ప్రెషర్తో పోవాలి. ఇంకొకటి లావుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏమవుతుందంటే కొవ్వు అదంతా ఉంటుంది. అప్పుడు ఇవన్నీ కూడా ఈ గొట్టాలు, రక్తనాళ గొట్టాలు ఉన్నాయి కదా, దాంట్లోకి చేరిపోయి ఇది ఇంకా సన్నబడింది. ఈ సన్నటి మార్గం గుండా బ్లడ్ ఫ్లో అవ్వాలంటే ప్రెషర్తో పోవాలి, అంటే ఒత్తిడితో. అదే మనము రక్తపోటు అంటాము. కారణాలు ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా అండి, ఒకప్పుడు అర్బన్ ఏరియాలో సిటీస్లో ఉండేది ఈ రక్తపోటు అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఉంటున్నారు. ఎందుకు అని అంటే మన జీవన శైలి అనేది మారటం. అందరూ అంటే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఇక్కడ సిటీ తేడా, రూరల్ అనేది అంటే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా తినే అలవాట్లు కూడా మారిపోయినాయి. ఆహారపు అలవాట్లు అంతా మనం ఆయిలీ ఫుడ్స్ తీసుకోవటము, ఎక్కువ అంటే మనం కూరగాయలు అవి తక్కువ తింటాము, ఆకుకూరలు అవి ఎక్కువ, మసాలాలు ఇవి అన్నీ తింటాము, ఆయిలీ ఫుడ్స్. తర్వాత బేకరీ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్ అలాంటివన్నీ, నూనెతో బజ్జీలు, ఏమైనా ఆయిలీ ఫుడ్స్ అవి ఏంటంటే పామ్ ఆలివ్ ఆయిల్ అవి ఉన్నాయి కదండి మనకి, గ్రౌండ్నట్ ఆయిల్. బులెటిన్లో చిన్న విరామం. ఒక మారుమూల మండలంలోని ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు అనతి కాలంలోనే నూతన పాఠ్యపుస్తకాల రచనలో భాగస్వామ్యం అయ్యారు. వర్క్ బుక్స్, టీచర్స్ హ్యాండ్ బుక్స్లో కూడా పాలు పంచుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న CBSE ఫిజికల్ సైన్స్ అనువాదంలో కూడా పాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుండి హై పెర్ఫార్మెన్స్ విభాగంలో ఆ ఉపాధ్యాయురాలి పేరును జిల్లా విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించింది. పాఠ్యపుస్తకాల రచనలో, పాఠ్యాంశాల బోధనలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న ఆ ఉపాధ్యాయురాలపై ప్రత్యేక కథనం. ఇది ఫ్రూట్స్ ఈ మ్యాగజైన్ అని పిల్లల పత్రిక అండి. దీన్ని నాతో పాటు ఒక 40 మంది టీచర్లను కలిసి ఈ పత్రికను రన్ చేస్తున్నాను. దీని ప్రత్యేకత ఏంటంటే మేము నెలవారీగా ఒక్కొక్క థీమ్ తీసుకుని ఆ పిల్లలతో ప్రాక్టీస్ చేయించి వాళ్ళ వీడియోస్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తూ వస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ మీద నొక్కినప్పుడు ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట, పిల్లలు చేసిన యాక్టివిటీస్ అని. ఇలా ఏ టీచర్ వాళ్ళ క్లాస్కి సంబంధించిన వీడియోస్ తీసి ఆ కాన్సెప్ట్కి సంబంధించి వాళ్ళు టెక్స్ట్ ఇలా ప్రింట్ చేసి మేము పిక్చర్కి వీడియోని లింకప్ చేస్తామన్నమాట, హైపర్ లింక్ చేసి. ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ బుక్స్ అలాగే మేము ఫ్రూట్స్ బ్లాగ్ అని ఒక బ్లాగ్ రన్ చేస్తున్నాము. ఈ సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా ఆ బ్లాగ్లో. ఆమె పేరు సుధారాణి. ప్రస్తుతం తర్లుపాడు మండలం ఫతేపురం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. 2010 నవంబర్ 6న ఉపాధ్యాయ రంగంలో అడుగుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యాంశాల బోధనకు సంబంధించిన శిక్షణలో సుధారాణిని ఎంపిక చేశారు. నా పేరు కె సుధారాణి. నేను తర్లుపాడు మండలం MPPS ఫతేపురంలో SGTగా పనిచేస్తున్నాను. నేను 2010 నవంబర్ 6లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను. ఇప్పటికి 13 సంవత్సరాల అనుభవంతో నేను టీచర్గా కొనసాగుతూ ఉన్నాను. నేను 2018లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి టీచర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన టీచర్స్ అందరితోటి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అప్పుడున్న మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ నుంచి పిల్లలకి అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది అప్పుడే టీచర్లలో కొద్దిగా అవగాహన కలుగుతున్న సమయం అన్నమాట. అలాంటి టైంలో మేము ఆ ఇంగ్లీష్ లెసన్స్ని పిల్లలకి నచ్చే విధంగా ఎలాగ యాక్టివిటీస్ తోటి తీసుకెళ్ళాలని టీచర్స్తో చర్చించి పిల్లల్లో ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ గాలా ఫెస్ట్ అనేది 2019 ఫిబ్రవరి 8వ తారీఖు డివిజన్ లెవెల్లో చేశాము. ఈ ప్రోగ్రాంలో వచ్చిన స్పందన ద్వారా SCRT వాళ్ళు నన్ను అప్పుడు ఇండక్షన్ ట్రైనింగ్ మాడ్యూల్ అని అంటే కొత్తగా జాయిన్ అయ్యే టీచర్స్ కోసం ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట, దానికి నన్ను SCRTకి ఆహ్వానించారు. అక్కడ ఆ మాడ్యూల్ రాస్తున్నప్పుడు వాళ్ళు మా అనుభవాలని షేర్ చేసుకోమన్నప్పుడు మేము చెప్పిన వాటి ద్వారా
వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను 2019లో జరిగే నూతన పాఠ్యపుస్తకాల రచనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి నన్ను SCRT వారు ఆహ్వానించారు. 1, 2, 3 తరగతులకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ రైటింగ్ అలాగే వర్క్ బుక్స్లో టీచర్ హ్యాండ్ బుక్స్ కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత మనకి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫౌండేషన్ లెర్నింగ్ మీద కూడా అంటే అంగన్వాడీ స్కూల్స్కి కూడా పుస్తకాలు రాయించాలని ప్రారంభించారనమాట. దానికి కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. కోవిడ్ టైంలో కూడా మేమందరం ఆన్లైన్లో అలాగే అవసరమైనప్పుడు SCRTకి వెళ్ళి అక్కడ మా సేవలు అందించి ఆ పుస్తకాల రచనలో కూడా మేము పాల్గొన్నాం. నా మొదటి బుక్ బ్లాజమ్స్ 1 అండి. నేను ఎక్కువగా చిన్నపిల్లల దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఆ టైంలో కనుక బేస్ కరెక్ట్గా పడితే వాళ్ళకి ఒక టీచర్ చెప్పినా చెప్పగలిగిపోయినా సెల్ఫ్ లెర్నింగ్ అనేది అలవాటు అవుతుంది. 1, 2, 3 తరగతులు అనేవి పిల్లల ఎడ్యుకేషన్ పీరియడ్లో చాలా క్రూషియల్ రోల్ అన్నమాట. అందుకే NEP వారు కూడా మనకి FLN అని 3 నుంచి 8 సంవత్సరాల విద్యకే అధిక ప్రాధాన్యత ఇచ్చి చాలా నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ FLN ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా నిష్ఠా 3.0, 1.0 అలాగే 4.0 ఈ 3 వెర్షన్స్కి కూడా నేను టీచర్స్కి ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ నిష్ఠా మాడ్యూల్స్ ట్రాన్స్లేషన్లో కూడా నేను పాల్గొన్నాను. మార్కాపురం డివిజన్ పరిధిలోని 10 మండలాల ఉపాధ్యాయులతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు బోధించే విషయమై సుధారాణి చేసిన సూచనలు ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఇంగ్లీష్ మీడియం బోధనలో సుధారాణి పాటించిన విధానం అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారులను ఆకట్టుకున్నాయి. సుధారాణి పెర్ఫార్మెన్స్ గుర్తించిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇండక్షన్ ట్రైనింగ్ మాడ్యూల్కు ఎంపిక చేసింది. నాకు బాగా అప్రిషియేషన్ వచ్చింది. ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ బుక్స్కి, వర్క్ బుక్స్కి మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. ఎందుకంటే మేము ఇవి ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ కూడా మల్టీగ్రేడ్ క్లాస్ రూమ్సే చెప్తూ ఉంటారు. అంటే ఒక టీచర్ 2-3 తరగతులకి చెప్పాల్సి వస్తుంది అనమాట. ఈ వర్క్ బుక్స్ ఏంటంటే టీచర్ ఒకసారి ఇది ఇలా చెయ్యండి అనగానే పిల్లలు దాన్ని ఓన్గా చేసుకోగలిగే విధంగా సరళంగా రూపొందించడం జరిగిందనమాట. ఒక్కొక్క దానికి కూడా రీఇన్ఫోర్స్మెంట్ అంటే నేర్చుకున్న దాన్ని పదే రిపిటేషన్ యాక్టివిటీస్ ద్వారా దాన్ని రీఇన్ఫోర్స్ చేయడంతో పిల్లల జ్ఞాపక శక్తి కానీ ఐడెంటిఫికేషన్ స్కిల్స్ కానీ ఈ బుక్స్ ద్వారా పెరిగాయని మాకు టీచర్స్ నుంచి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ అలాగే ప్రైమరీ 8th క్లాస్ కూడా నేను CBSE ట్రాన్స్లేషన్ వర్క్లో 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి వర్క్ చేస్తున్నాను. అలాగే వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులుగా కొత్తగా ఎంపికైన వారికి మాడ్యూల్ రాసే సమయంలో తమ అనుభవాలను షేర్ చేసిన విధానం సుధారానికి ఎంతగానో దోహదపడింది. 1, 3వ తరగతులకు సంబంధించిన వర్క్ బుక్స్ విషయంలో సుధారాణి అనేక ప్రశంసలు అందుకున్నారు. ఆ తరగతుల పిల్లల్లో ఒత్తిడి తగ్గి లెర్నింగ్ సామర్థ్యం పెంచేలా పాఠ్యాంశాలు ఉన్నాయి. నాటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చలవీరభద్రుడు అప్పటి అకాడమిక్ క్యాలెండర్లో ఒక చిన్న బాక్స్ ఐటెం కింద తన ఫోటో వివరాలు ప్రస్తావించి అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని సుధారాణి చెప్పారు. అంతేకాకుండా తాను రూపకల్పన చేసిన లిటిల్ టీచర్స్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని సుధారాణి గుర్తు చేశారు. ప్రస్తుతం ఇదైతే చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో మనల్ని గుర్తించి మన సేవల్ని గుర్తించి ఇలాగా ఒక పై అధికారి అభినందించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయాలన్నమాట. వాళ్ళకున్న సమయంలో మాలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేయడము, అలాగే ఆఫీస్కి పిలిచి మమ్మల్ని మాట్లాడి మేము చేసే వర్క్స్ అన్నీ వివరంగా తెలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది. కోవిడ్ టైంలో మేము అంటే మొబైల్ ఫోన్ ఉన్న టీచర్స్కేమో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చాము. మొబైల్ ఫోన్స్ లేని వాళ్ళకి లిటిల్ టీచర్స్ అని మెటీరియల్ సప్లై చేస్తూ నేను 2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అవి వీరభద్రుడి గారికి SCRT స్టాఫ్ ద్వారా తెలిసి దాన్ని అప్రిషియేట్ చేస్తూ మా కోసం అకాడమిక్ క్యాలెండర్లో చిన్న బాక్స్ ఐటెం లాగా ఆయన ప్రశంసలు దానిలో ప్రింట్ చేయడం కూడా జరిగింది. అలాగే లిటిల్ టీచర్స్ ప్రోగ్రామ్ని స్టేట్ అంతటా కూడా ఇంప్లిమెంట్ చేయమని ఆయన సర్క్యులర్ కూడా దాన్ని
మోడల్గా తీసుకొని ఆ సర్క్యులర్ ఇవ్వడం కూడా జరిగింది ఆ లిటిల్ టీచర్స్ ప్రోగ్రామ్. తన దృష్టి PhD చేయడంపై ఉందని, అది పూర్తయిన వెంటనే ప్రత్యేక బోధనలో పాఠ్యాంశాలపై రూపకల్పన చేయనున్నట్లు సుధారాణి చెప్పారు. పిల్లలు తరగతి గదిలో కూర్చొని పాఠాలు వినడం పాత పద్ధతిని, ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకుంటేనే వారికి ఎక్కువ కాలం గుర్తుంటాయని, ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. విద్యారంగంలో వినూత్న ఆలోచనలకు, శాస్త్రీయ పరిశోధనలకు జిల్లా విద్యాశాఖ అధికారులు తనకు అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతగానో ఉందని సుధారాణి చెప్పారు. ప్రస్తుతం PhD చేయడానికి సిద్ధమవుతున్నానండి. అలాగే నేను పిల్లలకి ఇంకా అంటే మామూలుగా క్లాస్లో కూర్చొని వినడం అనేది పాత పద్ధతి. ఇప్పుడు పిల్లలు ఆడతా పాడతా నేర్చుకుంటేనే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఆ చదువు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఎక్కువ గేమ్ బేస్డ్ యాక్టివిటీస్ ఇలాంటివి నా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను అన్నమాట. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరీదేవి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని చీరాల మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం నరసింహారావు బ్రహ్మరాంబ దంపతుల కుమార్తె సూక్ష్మ కళాకారిణి అన్నం మహిత శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి జీవిత చరిత్రను పెన్సిల్ లెడ్లపై ఆంగ్ల భాషలో లిఖించింది. ఈ చిత్రపటాన్ని ఒంగోలు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా అమ్మవారి జీవిత చరిత్రను లిఖించాలనుకున్నాను. అమ్మవారి కృపతో ఇప్పటికీ నా సంకల్పం నెరవేరిందని అన్నం మహిత తెలిపారు. 18వ తేదీ ఈ చిత్రపటాన్ని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మూలమూర్తి ఆలయంలో సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 5 రోజుల వ్యవధిలో ఈ చిత్రపటాన్ని పూర్తి చేశానని, నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సూక్ష్మ ఖండాల తయారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో 720 పెన్సిళ్లపై భగవద్గీత పూర్తి శ్లోకాలు, అలాగే పొట్టి శ్రీరాములు, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కరుణానిధి, గొప్పవారి జీవిత చరిత్ర ఇలా ఎన్నో రాసి వారి వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో సూక్ష్మ కళాకారిణిగా ఎదుగుతున్నానని, ప్రతి ఒక్కరూ నా కళను ఆదరించాలని కోరారు. ఒంగోలు రాజీవ్ గృహ కల్పనలోని రాజీవ్ విద్యా విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచుతుంది. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ విజ్ఞాన శిబిరంలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 నుండి 11 గంటల వరకు విద్యకు సంబంధించిన టిప్స్ చెప్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్ నేర్పిస్తున్నారు. సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు చెస్, క్యారమ్స్, స్కిప్పింగ్, షటిల్ వంటి ఆటలను ఆడిస్తూ వారిలో క్రీడా ఆసక్తిని పెంపొందిస్తున్నారు. అలాగే వారానికి 2 రోజులు డాన్స్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యార్థులకు విద్యా జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ విజ్ఞాన శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది ఆలోచించండి ఒకసారి. ఎలాగా ఓకే, 5th చేయండి ఒకసారి. 5th చూడండి. 202, 204, 207, 211. నెక్స్ట్ క్వశ్చన్ 208, 211. చెప్పండి. +2, అర్థమైందా? ఇక్కడ +3, ఇక్కడ +4. సో 207 +4 చేస్తే ఏమొస్తుంది? 211. ఆన్సర్ ఏమొస్తుందంటే అప్పుడు 211 ఆన్సర్. సో ఇక్కడ మనం 5 అయినా చేసాం, మిగతా అన్ని మీకు చేయాలి. ఓకేనా? మిగతా ఇప్పుడు కాదు. ఒంగోలు రాజీవ్ గృహకల్పలో రాజీవ్ విద్యా విజ్ఞాన కేంద్రం అనే దాన్ని ఏర్పాటు చేసుకుని ఈ వేసవి శిక్షణా శిబిరాన్ని నడపడం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ మా పిల్లలకి నేర్పాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ శిబిరం నడుస్తోంది. దాదాపుగా 30 మంది ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ఇందులో టీచర్స్గా రెగ్యులర్గా మాకు కొంతమంది టీచర్స్ వాలంటీర్గా వచ్చి ఇందులో చెప్తా ఉన్నారు. అట్లానే మా కాలనీలోనే ఉన్నటువంటి
బీటెక్ స్టూడెంట్స్ కొంతమంది, మా శివాని, మా పిల్లలు, ఇంకా వాళ్ళు వాలంటీర్గా వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని ఇందులో వచ్చి ఇక్కడ ఇది చేస్తూ ఉన్నారు. అట్లానే మరికొంతమంది దీంట్లో ఈ నిర్వహణలో చాలా చురుకైన పాత్ర వహించి దీనికి కావాల్సిన కోఆర్డినేట్ చేస్తున్నారు. దీనికి అవసరమైన ఖర్చులందరూ ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళే ఈ ఖర్చులను ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా ఇది చేస్తూ ఉన్నాం. ఇదంతా చాలా ఎంటర్టైన్మెంట్. ఉదయం 8 నుంచి 11 దాకా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పార్ట్ జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి 7 దాకా గేమ్స్, చెస్, క్యారమ్ బోర్డు, స్కిప్పింగ్, షటిల్ ఓపెన్గా ఇటువంటివన్నీ గేమ్స్ ఈవినింగ్ పాటు జరుగుతుంది. వారానికి 2 రోజులు డ్యాన్స్ క్లాసులు కూడా జరుగుతుంది. ఇట్లా పిల్లల్ని సమ్మర్లో వాళ్ళకి కొంత విద్యా విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలుగా అవసరమైన చిన్న ప్రయత్నం జరుగుతుంది. ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇందులో ప్రత్యేకించి చదువుకుంటూ దీంట్లో టీచర్స్గా పనిచేస్తున్న మా పిల్లలకి ప్రత్యేకమైన అభినందనలు ఈ సందర్భంగా. ఈ సమ్మర్ క్యాంప్లో తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ క్లాసెస్ జరుగుతున్నాయి. మార్నింగ్ 8 to 11 నేను ఇక్కడ మ్యాథ్స్ టీచ్ చేస్తున్నాను. సమ్ బేసిక్స్ కాన్సెప్ట్స్. ఇక్కడ పిల్లలు కూడా 30 to 40 మెంబర్స్ వస్తున్నారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు. నేర్చుకోవడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే అందరూ ఈక్వల్ పార్టిషన్లో ఉన్నారు. అన్ని క్లాసెస్ వాళ్ళు, 1st to 10th క్లాస్. నర్సరీ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కండక్ట్ చేస్తున్నాము. స్పీచెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మోటివేషన్గా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ 4 to 7 గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అందరూ రావచ్చు. మీరు ఎలా ఉందమ్మా? పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము చెప్పే క్లాసెస్ కూడా వాళ్ళని అడుగుతున్నాం, అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. వాళ్ళు స్పాంటేనియస్గా అయితే రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎలా కావాలో క్లాసెస్ అలానే కండక్ట్ చేస్తున్నారు. మేము స్వేచ్ఛ అనే ఆర్గనైజేషన్ నుంచి వాలంటీర్స్కి వచ్చాం. ఇక్కడ సమ్మర్ క్యాంప్లో ఇవాళ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, అలాగే రీజనింగ్తో పాటు ఇంకొన్ని యాక్టివిటీస్ వాళ్ళ ఇంట్రెస్ట్గా చేపించడానికని వచ్చాము. ఇట్లాగే సమ్మర్ క్యాంప్ కొన్ని వేరే ప్లేసెస్లో కూడా జరుగుతుంది. సో వాటి కోసం మేము ఒక బుక్ని కూడా డిజైన్ చేసాం. దాంట్లో అన్నీ ఉంటాయి, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, అట్లా కొన్ని టర్మ్స్, అలాగే కంప్యూటర్ బేసిక్స్, అంటే టెక్నాలజీని ఎలా వాడాలి, అందరికీ షేర్ చేయాలి అనే థాట్తో మేము దీన్ని స్టార్ట్ చేసాము. మీరు ఇక్కడికి రావడానికి ఎలా కారణం? మేము ఇక్కడికి రావడానికి రీజన్ ఎవరంటే హనుమంతరావు గారు. అంటే ఇలా క్యాంప్స్ చేస్తున్న ప్రాసెస్లో వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. ఇక్కడ కూడా ఒక క్యాంప్ జరుగుతుందని చెప్పారు. సో మేము కూడా ఇటు వద్దామని చెప్పి వచ్చాము. వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో అదే మాకు మోటివేషన్ అయింది మేము ఇంకా ఇంట్రెస్ట్గా చెప్పడానికి. సో అట్లా మేము విజయవాడలో కూడా చాలా కాలేజెస్లో ఒక లాస్ట్ 5-10 years నుంచి చేస్తూనే ఉన్నాం. సో ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉండిద్దని మేము అద్దంకి వైసీపీ శాసనసభ్యుడిగా పాణ్యం చినహనుమిరెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని, అలానే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ రావాలని విజయాన్ని ఆకాంక్షిస్తూ సంతమాగులూరు మండలం మిన్నెకలు గ్రామానికి చెందిన వికలాంగుడు ఖమ్మంపాటి వెంకట్రావు వినూత్న రీతిలో మోకాళ్లపై నంద్యాల జిల్లా యాగంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అద్దంకి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పాణ్యం చినహనుమిరెడ్డి, సంతమాగులూరు మండలం వైసీపీ ఇన్ఛార్జ్ కైపు మహేశ్వర్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంకట్రావును అభినందించారు. శ్రీ సత్యానిస్లో నేటి మాట: గర్వంతో బతకడం కాదు, ధర్మంతో బతకాలి. ఓడినా గెలిచినా ధర్మం వైపే నిలబడాలి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.